సార్ క్రిమినల్ ఆలోచనతో ఆరామస్తున్న జగన్ ఈ సర్వే చేపించారు టీడీపీ అంటుంది. ఏదైనా అనుకోవచ్చు, అలా అనుకోవచ్చు. ఇప్పుడు మేము అనట్లా బీజేపీ దానికోసం అని చెప్పి మేము అనేదానికి ఆధారాలు చూపుతున్నాం. అతని దానికి ఆధారాలు చూపాలా? ఆరామస్థానం అయితే 140 ఇవ్వలేదు మాకు. 140, 150 ఇస్తే ఏదో రాయించుకున్నాడు. బీజేపీ 400 కదా చేసుకున్నట్టు వీళ్ళు రాసుకున్నారు. అతను ఇచ్చింది అసలు అది అతను చదివిన పేర్లు, ఈ పలానా వాళ్ళు పోతారు, పలానా వాళ్ళు వస్తారని వాళ్ళకి ఇచ్చిన అలవెన్స్, వాళ్ళ నాయకులందరూ గెలుస్తారని ఇవ్వడం, అవన్నీ కూడా అబద్దం. మా లెక్క ప్రకారం వాళ్ళలో దాదాపు 90% అందరూ ఓడిపోతారు ఎవరైతే అతను మెన్షన్ చేసినారో. లేదా టఫ్ ఫైట్ ఇచ్చేసి మా వాళ్ళకే ఎడ్జ్ ఉన్నట్టు వస్తుంది రిపోర్ట్స్. సో అది ఇచ్చిన ఫిగర్ కూడా అదేమన్నా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫిగర్ కూడా కాదు. బట్ ది మోస్ట్ కన్జర్వేటివ్ అని అతనే చెప్పాడు కాబట్టి నేను అందుకే ఏమంటున్నా అంటే అది ఓన్లీ ట్రెండ్ను మాత్రమే సూచిస్తుంది. వీ విల్ కమ్అట్ విత్ ఫిగర్స్ విల్ బి సో హై దట్ ఫస్ట్ టైం పాజిటివ్ ఓట్ అనేది యాంటీ ఇన్కంబెన్సీ బదులు ప్రో ఇన్కంబెన్సీ అనేది బాగా బలంగా కొట్టొచ్చినట్టు ఈ ఎలక్షన్ లో కనపడుతుంది. మంచి మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు జగన్మోహన్. కూటమి సభ్యులు సంబరాలు స్టార్ట్ చేశారు. ఎన్డీఏకి రాష్ట్రంలో వేవ్ కనిపిస్తా ఉంది. 130+ సీట్లు అధికారంలోకి వస్తామంటున్నారు. మంచిదే కదా. ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను ఇన్ని రీజన్స్ చెప్తున్నా మేము రావడానికి కనపడేటి. వాళ్ళని ఒక్కటంటే ఒకటి చెప్పండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తారా? నవ్వుతారు ఎవడన్నా. ఎట్లా వాళ్ళని కూడా అర్థం కాదు. అదే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి అది పాజిటివ్ ప్రో ఇన్కంబెన్సీ అనడానికి ఇన్ని రీజన్స్ మేము చెప్తున్నాం. వాళ్ళు ఒక్కటంటే ఇదో నేను ఒప్పుకుంటా. ఈ 6 పాయింట్లు మేము బాగా తీసుకెళ్లాము. ఎవరైతే చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, తనకే నమ్మకం లేని పాయింట్లు, ఇది ఉచిత గ్యాస్, ఉచిత ప్రయాణం, ఇంకా ఏదేదో 6 పాయింట్ సూపర్ సిక్స్, దాంతోపాటు పెన్షన్ 4000, వాటి గురించి ఆయనే బలంగా ప్రచారం చేసుకుని కిందికి తీసుకెళ్లింటే, ఆ పాజిటివ్ అజెండాతోనే ఆయన కిందికి బలంగా పోయి ఉంటే ఆయన కానీ ఆయన పార్టీ మొత్తం, అప్పుడు ఆయన చెప్పుకోవడానికి లేదు నేను బలంగా తీసుకెళ్లాను అందువల్లని. ఎక్కడన్నా మాట్లాడినాడా? ప్రజలకు తెలుసు, మీడియాకు మీకు తెలుసు. ఆయన ఎంతసేపు ఉన్నా అసలు అసంబద్ధమైంది, అసాధ్యమైంది ఈ రోజు మాట్లాడట్లే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎన్ని భూములు పోయినాయి, ఎక్కడ పోయినాయి? ఆ రోజు ఆ 10 రోజులు దాని మీద హడావుడి చేసి తనకున్న అవకాశం ఏదైతే నిజంగా తనకు తీసుకెళ్లాలనుకుంటే తన అజెండా, తను నిజంగా తన మేనిఫెస్టో, తను ఇచ్చిన హామీల మీద తనకు నమ్మకం ఉంటే అది తీసుకెళ్లింటే చెప్పడానికి ఉన్నది. ఆ రోజు జైలా అని అడ్డగోలుగా తిట్లు, బూతులు లేదా ఇట్లాంటివి సంబంధం లేనివి తీసుకొచ్చేసి ఈ స్కామ్ ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద సూపర్ బిల్డప్ ఇచ్చి ఏదో చేశాడు. అది అబద్దమని అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, పోనీ ఈ రోజు కన్నా తెలుసు. మరి దేని బేస్ చేసుకుని ఆయన 130 వస్తాయనుకుంటాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దని ఆయన అనుకున్నాడు కాబట్టి, ఆ విషయం 5 ఏళ్లుగా అదే చెప్తున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని విలన్ గా చూపించారు కాబట్టి జనం నమ్మి వేశారని ఆయన అనుకుంటున్నాడు. కొద్దిమంది వేసిండొచ్చు, 1-2 సామాజిక వర్గాలు కొంతమందిలో పర్సెంటేజ్లు, లేదా సోకాళ్ళు ఎలీట్ అనుకునేవాళ్ళు, వాళ్ళు ఇంటలెక్చువల్స్ అనుకునేవాళ్ళు, వోకల్ సెక్షన్స్ ఆయన ఫీల్ అయ్యేవాళ్ళు, కొంతమంది ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, లేదా బయట ఎవడన్నా ఉంటే ఈయనకు వాయిస్ పెద్దది కాబట్టి విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యచ్చు. వాళ్ళు ఎంత ఉంటారు? ఎంత సెక్షన్? చాలా చిన్న సెక్షన్, దానికి ఎంత ఉంటుంది?